హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ వాయిస్ 9. ఇప్పుడు మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. చూడండి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అప్గ్రేడ్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దీని ప్రాజెక్ట్ పేరు ఏంటంటే మేజర్ అప్గ్రేడేషన్ ఆఫ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇది ఈ ప్రాజెక్ట్ నేము. అంటే దాదాపు 100 సంవత్సరాల క్రితం నిజాం నవాబు కట్టించిన ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇప్పుడు మనం వచ్చేసి 10th ప్లాట్ఫామ్ మీద ఉన్నాం అన్నట్టు. ఇక ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద అయితే నిజాం నవాబు కట్టించిన బిల్డింగ్ని కూడా కూలగొట్టి మరీ కట్టిస్తున్నారు. ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్లు వేయదలుచుకున్నాను నేను. అంటే చాలా దూరదృష్టితో, అంటే ఇన్ని సంవత్సరాల వరకు ఉపయోగపడేటట్టు రైల్వే స్టేషన్ కట్టించిన నిజాం నవాబు గొప్పోడా, ఆయన కట్టించిన దాన్ని పెద్దగా డెవలప్మెంట్లు చేయకుండా ఇప్పటివరకు వాడుకున్న మన పాలకులు గొప్పలా కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఎప్పుడో అప్పట్లోనే రవాణా వ్యవస్థ కోసము, ట్రాన్స్పోర్ట్ కోసము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని కట్టించారు. ఇక్కడ చాలా ఉన్నాయి అలా. అంటే తెలంగాణలో నిజాం నవాబు కట్టించిన చాలా ఉన్నాయి రైల్వే స్టేషన్లు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి రైల్వే స్టేషన్లు, అంటే ఆంధ్రప్రదేశ్కి నిజాం నవాబు భూభాగం చాలా తక్కువ ఉంది. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో కూడా రాజులు చాలామంది పరిపాలించారు. అలాంటి రాజులు ఏమైనా ఇలాంటి రైల్వే స్టేషన్లు కట్టించారు ఆ కాలంలో తెలిస్తే కామెంట్ చేయండి. అంటే ఇక్కడ ఎవరిని కించపరచడం కాదు, కానీ జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం, అలాగే మన పాలకుల దూరదృష్టిని, పాలనా దక్షతను తెలుసుకోవడం కోసం అడుగుతూ ఉన్నాను. ఇంకోటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్కి అంత కారణం ఏం పట్టింది, అక్కడ మొత్తం సీ ఉంది కదా, పోర్ట్లు ఉంటాయి కదా, రైల్వే స్టేషన్లు ఏం అవసరం లేదు అప్పట్లో అని కూడా అనొచ్చు. అయితే పోర్ట్లు రాజుల కాలంలో కట్టించిన ఏమైనా ఉన్నాయా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు తెలిసి బందర్ పోర్ట్ అని ఉంటుంది కాకినాడ దగ్గర ఎక్కడ, అది కూడా నిజాం నవాబు కట్టించిందే అనుకుంటున్నా. సో అటువంటి ఏమైనా ఉంటే కూడా కామెంట్ చేయండి. మొత్తానికైతే మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్స్ మొత్తం చూద్దాము. పోదాం పదండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు వైడ్ షాట్ అది ముందల భాగం చూపించాను కదా, 10th ప్లాట్ఫామ్లోది. ఇప్పుడు దాని వెనక వైపు వచ్చిన, అంటే బిల్డింగ్ చాలా పెద్దదనమాట. చూడండి, ఇగో వైడ్ యాంగిల్ పెట్టాను మీకోసం. ఇక్కడ మర్రి చెట్టు ఉంటుంది, చాలా ఫేమస్. 10th ప్లాట్ఫామ్ మీద మర్రి చెట్టు, అమ్మవారి టెంపుల్ చాలా ఫేమస్. మళ్ళీ ఇది వైడ్ తీసినాక మళ్ళీ చూపిస్తా. సో అక్కడి వరకు బిల్డింగ్ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో ఇంకా మళ్ళీ రేంజ్ చేంజ్ చేద్దాము. సో వైడ్ యాంగిల్ అయిపోయింది. ఇది మామూలు యాంగిల్ చూడండి. వర్క్స్ బీభత్సంగా జరుగుతున్నాయి. చాలా పెద్ద బిల్డింగ్ 10th ప్లాట్ఫామ్ మీద మాత్రం. ఇగో క్రేను. సో చలికాలం ఎఫెక్ట్ మనకు కూడా ఉంది. సో అమ్మవారి టెంపుల్, అలాగే మర్రి చెట్టు చాలా చాలా ఫేమస్. ఇది 10th ప్లాట్ఫామ్ మీద ఎవరికైనా తెలిస్తే కామెంట్. ఇప్పటి వరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు రాని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, ఉంటే కామెంట్ చేయండి. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి రాని వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యక్తికి కూడా తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి రావడం అనేది పరిపాటి కామన్గా. ఇక్కడ చుట్టాలు చాలామంది ఉంటారు కాబట్టి వస్తూ ఉంటారు. సో వర్క్స్ అయితే ఇక్కడ జరుగుతాను, అంటే చాలా ఫాస్ట్గానే వర్క్ జరుగుతూ ఉన్నాయి అని మనం అనుకుంటాం, కానీ ఇప్పటికి చాలా లేట్ అయిందిలే. ఇప్పుడు కూడా ఫాస్ట్గా చేయకపోతే ఇంకేం చేస్తారు. బేసిక్గా గవర్నమెంట్ వర్క్స్ కదా. ఇక్కడ అద్దాలు కూడా ఫిట్ చేశారు చూడండి బిల్డింగ్కి. సో దీని టప్మానే ఇంకా ముందరికి వెళ్ళిపోతే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఒక్క చాట అన్న వర్క్ చేస్తున్నాడు. వర్కింగ్ చూపించాలి కదా, పెద్ద లేపాలంటే క్రేన్లు ఉండాలి. అప్పట్లో ఏనుగులు వాడేవారని అంటూ ఉంటారు. నిజమైతే మనకు తెలియదు, కానీ మరి ఎవరు లేపేవాళ్ళో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక సైడ్ వ్యూ ఇది. ఒక్క సెకండ్. ఇది సైడ్ వ్యూ బిల్డింగ్ చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇక అంటే చర్లపల్లి స్టేషన్ కంటే చాలా పెద్ద స్టేషను. సో చూడండి, ఫినిషింగ్ అయితే ఇక్కడ అయిపోయింది. సో ఇంకా ముందుకెళ్దాము. సో ఇది ఫ్రంట్ భాగము. అద్భుతమైన వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఒక వైడ్ యాంగిల్ షాట్ కూడా వేసుకుందాము, ఉండండి. చూడండి వైడ్ యాంగిల్, అంటే ఈ బిల్డింగ్ వెనక ఇంకా చాలా పొడుగుంది అన్నట్టు. చూడండి వర్క్స్ చాలా చాలా వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. నాకు తెలిసి కంప్లీట్ చేస్తారేమో, మేబీ ఎప్పటిలోపు కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కామెంట్ చేయండి. నేనైతే 2026 ఎండింగ్ లోపు అవుతుంది అనుకుంటున్నా. సో ఇది ఇంకో వైడ్ యాంగిల్ చూడండి, ఫుల్ వ్యూ. ఇటు నుంచి బుకింగ్ కార్యాలయానికి వెళ్ళొచ్చు, ఇటు నుంచి లోపలికి వెళ్ళొచ్చు, వన్ వైపు అనమాట.
సో వెనక వైపు అటు నుంచి కూడా ఒకటి ఉంటుంది, ఇటు నుంచి ఒకటి. ఇక్కడ అంతా పార్కింగ్ ఉంటుంది, కొంచెం గదర ఉంది స్టార్టింగ్ కాబట్టి. దీని పార్కింగ్ వచ్చి అండర్ గ్రౌండ్లో ఉంటుంది, అంటే మంచిగా నీడ పట్టున పెట్టుకోవచ్చు బండ్లు కానీ కార్లు కానీ. సో బుకింగ్ కార్యాలయం వైపు అయితే వెళ్దాము. 10th నెంబర్ ప్లాట్ఫామ్ లోపలికైతే వచ్చేసినాము. చూడండి ఇగో ఇక్కడ ఈ స్టెప్స్ వరకు కొత్తది అనమాట, ఇదంతా కొత్తవి. సో ఇంకా అలా ముందుకెళ్ళాం, చాలా వర్క్స్ ఉన్నాయి, పదండి. అటు నుంచి ఇగో ఇదంతా కూడా కొత్త వర్క్. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. చూడండి కొత్త వర్క్స్, ఇవి కొత్తవి చాలా కట్టారు. ఇది ఏదో డిఫరెంట్గా ఉంది, నాకైతే అర్థం కాలేదు. ఎవరైనా రైల్వేస్ వాళ్ళు ఇది చూస్తే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, వేరే వాళ్ళకైనా తెలిస్తే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇగో ఇక్కడ నుంచి ఇలా ఆడదాకా ఉంది బాబాయ్, చాలా హెవీగా ఉంది. ఇది మొత్తం ప్లాట్ఫామా లేకపోతే అంటే పైకప్పా లేకపోతే ఇంకా ఏమైనా చేస్తారా తెలియదు. అగో చాలా బాగుంది, ఫుల్ నీడ, అద్భుతంగా ఉంది. ఈ పిల్లర్లు కానీ ఇవన్నీ కూడా కొత్తయే. ఇది వచ్చేసి వెనక బిల్డింగ్ వర్క్స్. సో ఇది వెళ్దాం అక్కడ దాకా. సో ఇది వర్క్ అయితే. సో అది మొత్తం దాటుకుంటూ ఇటు బయటకు వచ్చాను. బయటకు వస్తే ఇగో ఇది ఇక్కడ వర్క్ ఇలా జరుగుతుంది. ఇంకా అంటే ఇదే కంటిన్యూటీలో ఉంది. ఇగో అది ఉంది కదా, అదే ఇక మధ్యలో గ్యాప్. మళ్ళీ ఇక్కడ కూడా ఫిల్ చేస్తారు అనుకుంటా, ఇలా హెవీగా. అబ్బాబాబాబా. సో ఫుల్ నీడ, అంటే ఎండ గాలి వాన నుంచి చాలా సేఫ్. అక్కడ ఎస్కలేటర్స్ అవన్నీ పెట్టి ఉంచారు జాన్స్ అని. సో ఇక్కడ కొంతవరకు ఫిల్ చేశారు అక్కడ. సో ఇది ఓల్డ్ ప్లాట్ఫామ్ అన్నట్టు, దీన్ని ఇంకా కొంచెం ఉంచిరు. సో ఇది అన్నీ కొత్తవి. సో ఇలాగే ఇంకా ముందుకైతే మనం వెళ్దాము. సో ఈ యాంగిల్లో ఒక షాట్. సో చాలా తొందరగా కంప్లీట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే మీకు ఒక క్వశ్చన్, రైల్వే స్టేషన్లలో రేట్లు అన్నీ కూడా ఐటమ్స్ ఎక్కువగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా గొడవాడి ఆ సేమ్ ఎంఆర్పి రేట్గా కొన్ని సందర్భాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా బుకింగ్ కౌంటర్. మేము ప్లాట్ఫామ్ టికెట్ తీసుకుందామని ఆ స్టార్టింగ్ నుంచి ట్రై చేస్తా ఉన్నాం. అక్కడ 24 hours బుకింగ్ అని ఉంది, కానీ అక్కడ ఎవరు లేకుండా అనమాట. సో నడుచుకుంటూ రాంగా గేట్ నెంబర్ 6 దగ్గరకు అయితే వచ్చినాక కానీ మాకు ప్లాట్ఫామ్ టికెట్ దొరకలేదు. 10 రూపాయలు ప్లాట్ఫామ్ నెంబర్ టికెట్. సో ఇది గుర్తుపెట్టుకోండి, అంతే, ఇంకేం లేదు. ఇగో ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా లోపలికి వెళ్ళి కంటిన్యూ చేద్దాం. అదే బాబా చూస్తున్నారు కదా, ఇది మెయిన్ బిల్డింగ్ అన్నట్టు. అంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఆ రెతిఫైల్ పక్క నుంచి ఉంటుంది కదా అది. సో అక్కడ వర్క్ జరుగుతున్నాయి, కొంచెం దూరం నుంచి వ్యూ బాగుంటుందని మీకు చూపిస్తున్నా. సో ఇది ఇంకా ఇక్కడ అయితే ప్లాట్ఫామ్లో అయితే కడుతున్నారు. ఇందాక చూపించిన కదా చాలా లెంత్ అని. బేసిక్గా మనకి ఏంటంటే ప్లాట్ఫామ్కు మధ్యన గ్యాప్ ఉంటుంది, అంటే ఎండ పడుతుంది గాలి వాన వస్తే. ఇప్పుడు కొత్తగా కడుతున్న వాటికి ఏంటంటే కంటిన్యూస్ ఒకటేసారి మొత్తం వేసి పడేసిరు. సో ఇక నీకు ఏమొచ్చిన రైలు కూడా దాని కిందనే ఉంటుంది, కానీ మనకేం కాదు, చాలా మంచిగా ఉంటుంది. సో మీరు కూడా దాని గురించి ఏమనుకుంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఆల్ఫా హోటల్ ముందున్నామంటే ఫస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. ఇక మొత్తం దబ్బిడి ట్రాఫిక్ బ్యాచ్. సో బస్సులు గిస్సులు. ఇక్కడ నుంచి మనం రైల్వే స్టేషన్ లోపలికి ఎంటర్ అయితే సిచ్యువేషన్ ఏంది, అసలు కొత్త ఎలా జరుగుతున్నాయి అనేది చూద్దాము. లోపలికి పోదాం పదండి. సో ఇది ఎంటర్ అయ్యాను. ఈ రైట్ సైడే టికెట్ కౌంటర్ బుకింగ్ ఉంది అనమాట. బుకింగ్ కౌంటర్ ఉంది రైట్ సైడ్కి. అలాగే ఎంట్రీ కూడా ఉంటుంది. గేట్ నెంబర్ 5 అంటారు దీన్ని, గేట్ నెంబర్ 5. సో ఇలా లోపలికి వెళ్తే ఇక అనేది పాత నిజాం నవాబు కాలంలో కట్టించిన బిల్డింగ్ అనేది ఒక్కటి కూడా లేదు, మొత్తం కూలగొట్టారు. ఒకప్పుడు ఇక్కడ నువ్వు ఏ గేట్లో నుంచి బయటకు వచ్చినావు అనేది కాకుండా ప్రతి గేటు దగ్గర ఎగ్జిట్ ఉన్న దగ్గర ఏముంటుందంటే గడియారం ఉండి దానిపైన ఒక దగ్గర తెలుగులో, ఒక దగ్గర ఇంగ్లీష్లో, ఒక దగ్గర హిందీలో ఇట్లా రాసి ఉండేది. చాలామంది ఏంటంటే తెలుగులో రాసిన దగ్గర ఉన్నవా, హిందీలో రాసిన దగ్గర ఉన్నవా అని ఇట్లా అడిగేవాళ్ళు. సో అవన్నీ ఆ మధుర జ్ఞాపకాలు అయితే లేవు. సో వెయిటింగ్ హాల్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి గేట్ నెంబర్ 4 దగ్గర. అదో
చాలా చాలా పెద్దగా ఉంది, వెయిటింగ్ హాల్ బాగా పెట్టారు. ఇక్కడ ఇంకా బ్యాక్తో పోల్చుకుంటే ఫ్రంట్లో వర్క్ చాలా చాలా ఎక్కువగా ఉంది. ఇగో ఇక్కడ కూడా జరుగుతూ ఉంది. జై హింద్ జెండా. సో ఇంకా ముందుకైతే వెళ్దాము. చాలా అంటే చాలా వర్క్ ఉంది. కాకపోతే ఇది ఏంటంటే బిల్డింగ్ కూలగొట్టిన తర్వాత స్టార్ట్ చేసిన వర్క్స్ ఇవన్నీ కూడా. అంతకంటే ముందే కొంచెం అటు స్టార్టింగ్లో అంటే గణేష్ టెంపుల్ రెతిఫైల్ బస్ స్టాప్ ఉంది కదా, దాని పక్కన అయితే చాలా కట్టి ఉన్నారు. ఒకసారి అటు కూడా వెళ్దాము. ఎక్కడ పడితే అక్కడ ఉచ్చకంప మాత్రం బాగా వస్తుంది. ఇక మనకు తెలుసు కదా, ఖాళీ ప్లేస్ ఉంటే మన వాళ్ళు విపరీతంగా వాడతారని. సో ఇది కొత్త ప్లాట్ఫామ్లు మీకు ఆడ చూపించాను కదా, గ్యాప్ లేకుండా కట్టిన ప్లాట్ఫామ్లు అని. అంటే ప్లాట్ఫామ్కి మధ్యన మనకు ఓపెన్ ప్లేస్ ఉంటే వాన వచ్చినప్పుడు బాగా ఎండ తగిలినప్పుడు అంతా ప్లాట్ఫామ్ లోపలికి వస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇవి ఉన్నాయి కదా మొత్తం క్లోజ్డ్ అనమాట. 1 నుంచి 10 వరకు మొత్తం క్లోజ్ అయ్యి నీకు ఏం రాదు, ఇక గాలి ఎండ వాన ఏం తగలదు. సో అది ఇక ఇక్కడ వచ్చేసి అండర్ గ్రౌండ్ వర్క్స్ అయితే జరుగుతాయి. పిల్లర్స్ భారీగా వేస్తూ ఉన్నారు. సో అద్భుతమైన వర్క్. సో ఇక్కడ నుంచి ఇంకా మనం ముందుకు వెళ్దాము. సో ఇది వన్ ఆఫ్ ది మెయిన్ ఎంట్రన్స్. ఇది చాలా చాలా ఫేమస్ ఎంట్రన్స్. ఇది మనకు ఆటోలు గీటోలు బస్సులని ఇది ఇక్కడి నుంచే వస్తూ ఉంటాయి లోపలికి. ఆ ఆల్ఫా ఆటోలు పక్క నుంచి ఎగ్జిట్ అవుతూ ఉంటాయి. సో చాలామందికి తెలుసు మహంకాళి టెంపుల్ ఆపోజిట్లో అయిన అనుకుంటే ఇది. యా సో ఇక్కడ కూడా మనకు బుకింగ్ ఆఫీస్ ఉంది. సో లోపలికైతే వెళ్దాము. సో ఈ ఎంట్రన్స్ వచ్చేసి గేట్ నెంబర్ 2 అన్నట్టు. సో మెయిన్ ఎంట్రన్స్ ఇదే ఇక. సో ఇక్కడ నుంచి చూసుకున్నారు కదా, ఇక్కడ కూడా బుకింగ్ ఆఫీస్ ఉంది. సో బిల్డింగ్ సో రెతిఫైల్ బస్ స్టాండ్ ఆనుకొనే ఉంటుంది. ఇక్కడ బుకింగ్ ఆఫీసు అండ్ వెయిటింగ్ హాల్స్ అన్నీ ఉన్నాయి. ఇటు నుంచి ఇటు లోపలికి వెళ్తే బుకింగ్ ఆఫీస్ ఉంటుంది. యా ఇది చూస్తున్నారా బుకింగ్ ఆఫీసు మెయిన్ది. సో ఈ బిల్డింగ్ ఇందులోనే పార్కింగ్ ఉంది, అలాగే ఆఫీసులు ఉన్నాయి. సో అటు చివరి వరకు అయితే వెళ్దాము. ఓకే, ఇది వచ్చేసి గేట్ నెంబర్ 2A. ఇక్కడ లోపల పార్కింగ్ ఉంది. 2 వీలర్ అండ్ 4 వీలర్ కూడా ఇక్కడ ఉన్నాయి అన్నట్టు. అలాగే ఇక్కడ ఏంటంటే బయట ఓపెన్ ప్లేస్లో కూడా పార్కింగ్ ఉంది. మనకు పాత పార్కింగ్ ఉండేది కదా, అది ఓపెన్ ప్లేస్లో కూడా ఉంది. ఎస్ చూడండి. సో ఈ వీడియో కట్ చేశాక ఒక వైడ్ యాంగిల్ అయితే తీస్తాను. సో అటైతే వెళ్దాము. మెయిన్ ఆఫీసులు ఇక్కడ చాలా ఉన్నాయి. సో ఇది అంటే గణేష్ టెంపుల్ పక్క నుంచి ఎంట్రీ అన్నట్టు ఇది. ఓకే, గేట్ నెంబర్ 2 ఇక్కడ వస్తే మనకి ఇది పరిస్థితి. ఇక్కడ ఏసీ వెయిటింగ్ హాల్ కూడా ఉంది. ఏసీ వెయిటింగ్ హాల్ ఎగ్జిట్ ఇక్కడ అయితే చాలా ఉన్నాయి. ఇది పరిస్థితి. కొన్ని వైడ్ యాంగిల్ అయితే స్టార్ట్ చేద్దాము. ఇలా తప్ప ఆనట్లేదు, ఎందుకంటే బిల్డింగ్ కింద నుంచి తీసే వీడియో కాబట్టి. యా చూడండి, గేట్ నెంబర్ 2 ఇక్కడ ఏసీ వెయిటింగ్ హాల్స్ అండ్ ఎంక్వైరీ కౌంటర్స్ ఇవన్నీ ఉన్నాయి. గణేష్ టెంపుల్ పక్క నుంచి ఎంట్రీ గేట్ నెంబర్ 2 ఇది. సో ఇది అక్కడ పోతే గేట్ నెంబర్ 2 మెయిన్ ఎంట్రీ. అంటే మహంకాళి టెంపుల్ ఎదురుగా అంటే రెగ్యులర్గా మనం వచ్చే మెయిన్ ఎంట్రీ అనమాట, అక్కడ ఉంది. సో ఇది ఓవరాల్గా బిల్డింగు. సో ఇది వచ్చి గేట్ నెంబర్ 2లో జనరల్ వెయిటింగ్ హాల్ అన్నట్టు. చాలా చాలా పెద్దది. ఇగో జిగ్ 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 100 మంది కూర్చునేంత ఉంది. సో ఇది ఇంకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయాక ఇంకా చాలా చాలా చేంజ్ అవుతుంది. ప్రస్తుతానికైతే ఇది ఇలా ఉందన్నట్టు. చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో. సో ఇక్కడే లేడీస్ వెయిటింగ్ హాల్ అని ఉంది. అక్కడ లేడీస్ వెయిటింగ్ హాల్, అలాగే ఏసీ వెయిటింగ్ హాల్ ఇటువైపు ఉంది. టీ కాఫీలు, అలాగే బుకింగ్ ఆఫీస్ కూడా ముందలకు ఉంది. హెల్త్ చెకప్ 50 రూపీస్ అంటే అలాంటివి కూడా చాలా ఉన్నాయి. సో మనమైతే ఇంకా ముందరికి వెళ్దాము. సో చూశారు కదా వెయిట్ అనమాట. మనకు ఫ్లైట్లో కనుక పోయినట్టయితే ఇంత ఉంటుంది ఇది అని. కూలీ ఛార్జీలు ఇది మనం రైడ్ దిగిన తర్వాత కూలీలు ఉంటాయి కదా, 40 కేజీల వరకు 135 రూపాయలట. ఇది నిజంగా ఇట్లా ఉంటుందా? వాళ్ళు ఏదో అడుగుతారు, మనం ఏదో బేరం ఆడతాం. ఇక అంతా నాకు తెలిసి ఫిక్స్డ్ రేట్ అయితే ఉండదు అనుకుంటా. ఇక చక్రాల కుర్చీ 4 వీల్ చైర్ 165, అలాగే ట్రాలీ లోడు తీసుకెళ్లాలంటే 270 అంట. వీటి గురించి మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి.
అయ్యో కొత్త ప్లాట్ఫామ్ వేసారు. ఇది కొత్తది అనమాట సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్లో. ఇదైతే ఎక్కుతున్నాము, చూద్దాం కొత్తది ఎలా ఉంటుందో. బాగా వంకీలు తిరిగి ఉంది, కొంచెం కష్టం. ఎట్లుంటే ఇగో స్ట్రైట్ లెఫ్ట్ మళ్ళీ లెఫ్ట్, ఇది తిరగలేము మనం. మన జనాలకి సర్రమని వెళ్ళిపోయేటట్టు ఉండాలి. చూద్దాం. అమ్మయ్య వచ్చినాము కొత్త ప్లాట్ఫామ్ మీదకి. ఇది విశాలంగా అయితే ఉందండి. మధ్యలో డివైడర్లు పెడతారో లేదో తెలియదు, కానీ తర్వాత మంచిగా విశాలంగా ఉంది, చర్లపల్లిలో ఉన్నట్టు. చూద్దాం ఇంకా ముందుకు పోయి. ప్రతి దానికి కూడా ఇట్లా సైడ్లో బారికేడ్లు అయితే పెట్టున్నాయి. ఇగో అంటే ఇంకా ఓపెన్ చేయలేదు కావచ్చు, ఓపెన్ చేస్తే తీసేస్తారేమో. ఇగో ఎస్కలేటర్ కొత్తది, లిఫ్ట్ కొత్తది. సో త్వరలో ఇవన్నీ అందుబాటులోకి వస్తాయి. మరి చర్లపల్లి రైల్వే స్టేషన్కి మోడీ గారు అయితే రాలేదు, ఓన్లీ వర్చువల్గానే జరిగింది. మరి దీనికన్నా మోడీ గారు వస్తారో రారో తెలియదు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఓకే, ఇంకా చూద్దాం, ఇంకా అయిపోలే వీడియో. సో ఇక్కడ బ్రో అయితే లిఫ్ట్ వర్క్ ఏదో వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. గీస్ మన సౌండ్ అయితే వస్తూ ఉంది. సో వెళ్దాం. వీడియో మనం ఎక్కడైతే స్టార్ట్ అవుతామో అక్కడికి పోయిన తర్వాత స్టార్ట్ అయిన దగ్గర వీడియోని ఎండ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ ప్లాట్ఫామ్ ఇంకా ఫ్రెష్గా అయితే ఉంది. ఇంకా మన గుట్కాలకి పాన్ పరాకలకి బలి కాలేదని అనుకుంటున్నా. యా ఇది వ్యూ. సో కొత్త ప్లాట్ఫామ్ నుంచి అయితే బయటికి వెళ్ళబోతున్నాము. చాలా అద్భుతంగా ఉందని చెప్పలేదు, కానీ అంటే నాకు చర్లపల్లి అంత నచ్చలేదు. సో ఎగ్జిట్ 10 నెంబర్ 10లోంచి ఎగ్జిట్ అవుతున్నాం ఇక. సో పోదాం పదండి బయటికి. సో బయటకి అయితే వచ్చేసాము. ఎల్ఈడి స్క్రీన్ ఇది, ఇట్లా బిలుకు అంటా ఉంటుంది. కొత్త వెర్షన్లు అయితే అవ్వవు అనమాట. మనకు చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఎల్ఈడీలు అయితే ఇట్లా అనవు అనమాట, బాగానే ఉంటాయి మనం ఎట్లా పెట్టినా కూడా. సో ఇది సో త్వరలో ఇటువంటి అద్భుతమైన రైల్వే స్టేషన్లో మీరు కూడా అడుగు పెడతారని ఆశిస్తున్నా. అంటే కంప్లీట్ అయ్యాక మంచిగా ఎంజాయ్ చేస్తారు, మంచి ఫెసిలిటీస్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ బై బాయ్.